ఏమ్మా మా ఇంట్లో పనికొస్తావా? వస్తాను సార్. నెలకి ఎంత తీసుకుంటావు? నా దగ్గర 3 ప్యాకేజీలు ఉన్నాయండి. మీరు ఏ ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేటు. పని అమ్మాయికి కూడా ప్యాకేజీలా? ఏ ఉండకూడదా? సాఫ్ట్వేర్ వాళ్ళకేనా ప్యాకేజీలు? సరే సరే, ఆ ప్యాకేజీ వివరాలు చెప్పు. ప్యాకేజీ 1 పని మాత్రం చేసి వెళ్తే పైసలు 1000 రూపాయలు. మరి ప్యాకేజీ నెంబర్ 2 ఏంటో? పనితో పాటు పక్కింటోళ్ళ కబుర్లు, ఆ పక్కింటోళ్ళ కబుర్లు చెబితే 2000. అబ్బా, మరి ప్యాకేజీ 3 ఏంటో? మరి పని చేస్తా, పక్కింటోళ్ళ కబుర్లు చెప్తా, కానీ మీ కబుర్లు పక్కింటోళ్ళకి చెప్పను. మరి ఈ ప్యాకేజీ రేట్ ఎంత? 3000 అండి. నాకు ప్యాకేజీ నెంబర్ 4 కావాలమ్మా. ఆ ప్యాకేజీ ఏంటి సార్? నీ చెవులో బెరడాలు పెట్టుకుని నీ నోరు కుట్టేసుకురా, నీకు 4000 ఇస్తా. అందరికీ నమస్కారం. నేను ఈ మధ్య సార్తో కలిసి ఒక వీడియో చేశాను. అది బాగా వైరల్ అయింది. నా దగ్గర 3 ప్యాకేజీలు ఉన్నాయండి. మీరు ఏ ప్యాకేజీ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేటు. నన్ను అభిమానించినందుకు అందరికీ ధన్యవాదాలు. డ్యూటీ మానేసి యూట్యూబ్లు చేస్తుంటే నీ బాసు పని నుంచి తీసేస్తాడేమో చూడు ఒకసారి. తీసేస్తే మీరే ఎక్కడైనా పని ఇవ్వాలి. నా దగ్గర పనులు ఏమున్నాయి? కుదరదు. అట్లయితే ప్యాకేజ్ నంబర్ 2 అప్లై చేస్తా. అర్థం కాలా? మీ ఇంట్లో కబుర్లన్నీ పక్కింటోళ్ళకి చెప్తా. సరే సరే సరే, ఇప్పిస్తాను, డ్యూటీ ఇస్తాను. ఏంటి సువర్ణ, పక్కింటి వాళ్ళ కబుర్లు ఏంటి? అబ్బో, చాలా కబుర్లు ఉన్నాయమ్మా. చెప్పు చెప్పు చెప్పు. పక్కింటి వాళ్ళ కబుర్లు నువ్వు చెప్తా ఉంటే ఎంత ఆసక్తిగా ఉంటుందో. అదేనమ్మా నా బాధ. మీకు ఆసక్తిగా ఉంటది, మరి నాకేంటి లాభం? అయితే ఏం చేయమంటావు? జీతం 10,000 చేయమంటావా? జీతం ఎందుకు అమ్మగారు, నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. మరి ఇంకేం చేయమంటావు? ఇవాళ మీ అంట్లు మీరు తోమేసుకుంటే పక్కింటోళ్ళ కబుర్లు అన్ని చెప్పేస్తాను అమ్మగారు.